కన్నీళ్ళను తలపోసుకుంటే సమయమే సరిపోదు. ఆమె ఎక్కువ గంటలు మనం ఆరాధించడం వల్ల మనం ఎంతో దీవించబడతాం. దేవుడి దగ్గర నుంచి ఎన్నో పొందుకుంటున్నాం. పొందుకునేది ఎక్కువ, ఆరాధించేది తక్కువ అయిపోతుంది. కానీ మన జీవితం పొందుకున్న దానికంటే ఎక్కువగా దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించాలి, ఆరాధన చేయాలి. అందుకే 24 గంటలు ఇక్కడ ఉండాలంటే కష్టం. కానీ మీరు అనుదినము మీ గృహాల్లో ఉన్న చోట ఏం చేయండి? పని చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, ప్రతి చోట మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడికి ఇష్టమైన బలియాగము, ఇష్టమైన అర్పణముగా మారుతుంది. ఆమేన్ చెప్దామా గట్టిగా? మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపాక్షేమలు మీకు కలుగునుగాక. సో దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆల్రెడీ సమయం అయిపోతుంది. కొన్ని మాటలు మాత్రమే చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జెఫన్యా 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. అందరు చెప్పండి. చెదిరిపోయిన వారందరూ తిరిగి సమకూర్చబడతారు. అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే, అవతలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా యువతలకి వచ్చి దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తారు. ఆమేన్ చెప్పండి. దూరమైన వాళ్ళందరూ దేవుడికి దగ్గర అవబోతున్నారు. చెప్పండి. యేసు నామములో నా కుటుంబంలో దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి సమీపంగా రానై ఉన్నారు. ఆమేన్. దుఃఖించే దీనులందరినంట దేవుని నామాన్ని ఆశ్రయించే జనంలో చేర్చబోతున్నాడంట. ఆమేన్. ఎవరెవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే నలుగుతున్నారో, నలిగిన దీనులందరినీ ఎవరెవరైతే దేవుని ఆశ్రయించి మేలు పొందుకుంటున్నారో చూసారా, వాళ్ళ దగ్గరకు చేర్చబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఏ సమస్యను బట్టి దుఃఖిస్తున్నావో, బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో, ఈ రోజు నుంచి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనలన్నీ ఎలా మారబోతున్నాయి అంటే, దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందిన వారి యొక్క గుంపులో నువ్వు కూడా చేరబోతున్నావు. హల్లెలూయా. ఎవరెవరైతే సాక్ష్యం చెప్తున్నారో, దేవుని దయ వల్ల నేను ఈ మేలు పొందుకున్నాను, దేవుడికి ప్రార్థన చేయగా ప్రభు నన్ను బలపరిచాడు, లేవనెత్తాడు, ఈ మేలులు ఇచ్చాడని చెబుతున్న వాళ్ళ మధ్యలోకి నిన్ను కూడా దేవుడు చేర్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే అర్థం ఏంటంటే, నీ దుఃఖము సంతోషముగా మారును. ఆమేన్. 13వ వచనం. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు. చెప్పండి. యేసు నామములో మేము పాపము చేయము, అబద్ధమాడము, కపటములాడు నాలుక నా నోట ఉండదు, ఎవరికి భయం లేకుండా మంచి దైవ ప్రశాంతతో విశ్రాంతి కలిగి అన్నపానములు పుచ్చుకుంటాము. ఆమేన్. కొన్ని సమస్యల వల్ల కొన్నిసార్లు అన్నం కూడా తినబుద్ధి కాదు. కొన్ని కార్యాల వల్ల అన్నం దగ్గర కూర్చున్నా కూడా తినబుద్ధి కాదు. కానీ దేవుడు అలాంటి స్థితి నీలో నుండి తీసేసి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో దేవుడిచ్చే నెమ్మది ద్వారా నువ్వు కూర్చొని చక్కగా విశ్రాంతితో అన్నం తినబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి కార్యం జరిగించునుగాక. ఎంత చక్కగా రాశాడండి. వారు ఎవరి భయము లేకుండా, అందరనండి ఆమె. పక్కనలో నీకేం భయం ఉందన్నాడు. కొంతమంది లేస్తే ఏం భయం లేదంటారు, భయపడుతూనే ఉంటారు. నోరు తెరిస్తేనేమో, అడిగితేనేమో ఏమంటారు? భయం లేదంటారు. కానీ ప్రతి క్షణం వాళ్ళు భయముతోనే బ్రతుకుతుంటారు. కనుక అది ఏ భయమైనా దేవుడు అంటున్నాడు, ఆ భయం నుండి నీకు విడుదల దయచేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ఈ నెలలో నీకు కలుగుతున్న భయాలు, టెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి యేసు నామములో ప్రభువు దగ్గర, ప్రభువా ఇదిగో దీనివల్ల నేను భయపడుతున్నాను. భయం అంటే ఏదో గడగడ వణికిపోవటం కాదు. నీ మనస్సు నెమ్మదిగా లేకపోయినా అది భయమే. అర్థమవుతుందా?
నీ మనస్సు నెమ్మదిగా లేకుండా కలవరపడినా కూడా దాన్ని ఏమంటారు, చింతపడుతున్నా కూడా అదొక భయమే. ఆలోచన ఎక్కువ అవుతుంది, తినబుద్ధి కావట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు, మంచినీళ్ళు తాగబుద్ధి కావట్లేదు, ఏం పని చేయబుద్ధి కావట్లేదు అంటూ ఉంటారు. హల్లెలూయా. అంటే నువ్వు ఆల్రెడీ ఎక్కడున్నావు, భయపడుతున్నావు, ఏమవునో ఏం జరుగునో అనే దాని గురించి ఆలోచిస్తున్నావు. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటంటే భయపడుకుడి అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఆమె ఆయన భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ భయాలన్నిటి నుండి నిన్ను విడిపించబోతున్నాడు. చూడండి ఒక మాట, కీర్తనల 34వ అధ్యాయము, కీర్తనల 34 3వ వచనం చదువుదాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కొట్టు చప్పట్ల. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఏం చేశాడు ఆయన? తప్పించేస్తాడు. నువ్వు మనుషుల చుట్టూ తిరిగినా కూడా ఆ భయం పోదు, ఎవరెవరికి ఎన్ని నీ సమస్యలు చెప్పుకున్న భయం పోదు. కానీ యేసయ్య దగ్గర మోకరించి, నీ ఇంట్లో గదిలో మోకరించి నీ బాధ అంతా ఆయన దగ్గర చెప్పుకో. దేవుడు నీ ముందు కూర్చున్నట్టుగానే చెప్పుకో, మొత్తం చెప్పుకో, నీకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ఆమె చెప్పండి. అసలు అది ఎప్పుడు రాశాడు తెలుసా? కీర్తన 34 పైన ఒక లైన్ రాయి ఉంటుంది, చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన. అబీమెలెకు ఎదుట అంటే సౌలు ఒక పక్క దావీదును చంపడానికి ఏం చేస్తున్నాడు? తరుముతూ వస్తున్నాడు. అప్పుడు ఆ దేశపు రాజు దగ్గరికి, అబీమెలెకు అనే ఒక రాజు, శత్రు రాజు, ఆ పక్కన రాజు, పక్క దేశపు రాజు, ఆ రాజు దగ్గరికి వెళితే, అంటే వీళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. దావీదు వచ్చాడు, సౌలు చంపాలని ప్రయత్నం చేస్తుంటే దావీదు ఇట్లాగా పారిపోయి వచ్చాడు, మేము పట్టుకున్నాము అని చెప్పేసి రాజు ముందుకు తెచ్చారు. ఈ దావీదు ఏం చేశాడంటే తెలివిగా తప్పించుకోవాలని పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేశాడు. ఏం చేశాడు చెప్పాలమ్మా? యాక్చువల్గా రాజులు ఎదుట పిచ్చి వాళ్ళని దిగకూడదు. అందరు చెప్పండి. రాజులు ఎదుట పిచ్చి వాళ్ళని, రాజు ఎదుటకు రావాలంటే దానికి సరైన వస్త్రాలు ఉండాలి, సరైన డ్రెస్ ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా రావడానికి వీలు లేదు. వాళ్ళకి అన్నీ రాజు దగ్గరికి రాకముందే వాడిని ఫుల్గా ఎంక్వైరీ చేసి అతని వస్త్రాలు పరిస్థితి తెలుసుకొని ఆ రాజు ఎదుట నిలబడడానికి యోగ్యుడిగా మారినప్పుడే అతను రాజు ముందు ఏం చేయాలి? తీసుకురావాలి. కానీ ఇతను ఎలా వచ్చాడు? ఒక వెర్రివాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళేమంటున్నారు? దావీదు దొరికాడు, మాకు దావీదు దొరికాడు రండివి అని రాజుగారికి చూపిద్దామని సంతోషంలో తీసుకొచ్చి పెడితే ఈయనేమో పిచ్చోళ్ళలాగా ఏం చేశాడు? వెర్రివాని వలె ప్రవర్తించాడు. అప్పుడు అబీమెలెకు వెంటనే చూసి, ఏంటి ఎవరు ఇతను అంటే, దావీదు అంటే ఆయన యాక్షన్ చేస్తున్నాడు. ఎలాగ పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేస్తుంటే ఈ పిచ్చోడిని నా ముందుకు తెచ్చి దావీదు అంటే తీ అనగానే, ఆయన తీసేయండి అనగానే అతను తీసుకొని వెళ్ళిపోయి తప్పించాడు. దేవుడు చప్పట్లు కొట్టి దేవునికి ఇస్తాం. ఆ టైములో రాసిన కీర్తన ఇది. ఆ వెర్రివాడిగా అంటే ఇప్పుడు కానీ ఆయన దావీదు అనే సంగతి తెలిసిందనుకో, దొరికాడురా బాబు అని చెప్పి ఆయన ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ భయంకరమైన ఆ రాజు దృష్టిలో నుండి ఏం చేశాడు? తప్పించేశాడు. అప్పుడు అంటున్నాడు, నేను నీ యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చితివి, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఏం చేసావు? నన్ను తప్పించేశావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. కనుక ఏది కలవరం వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు ఇంకా బీపీలో 10% ఇంకా నీకు ఖాళీ ఉంటే వాళ్ళు ఆ ఖాళీ వాళ్ళు పూర్తి చేస్తారు. అర్థమైన వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నావు, నీకు ఇంకా బీపీ ఆడదాకా పెరగడానికి ఒక 10% మిగిలి ఉంది, పర్వాలేదు ఇప్పుడు కొంచెమన్నా నిలబడ్డావు. అది కానీ ఎవరికో కానీ చెప్పావనుకో, వాళ్ళు పూర్తి చేస్తారు అట్లా ఆ 10% పెరగడానికి. వాళ్ళు చెప్పి 4 మాటలకి నీకేమైంది? ఆ బీపీ కాస్త చేరవలసిన గమ్యానికి చేరిపోద్ది, నుంచున్న దాని కాస్త వెళ్ళి పడుకుంటాం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎక్కడ నీ కలవరాన్ని, నీ చింతన, నీ సమస్యను చెప్పుకోవద్దు. ఎంత కన్నీరు వచ్చినా, ఎంత నిందొచ్చినా, ఎంత వేదన వచ్చినా యేసయ్య దగ్గర మోకరిచ్చు. నీ ఇంట్లోనే నువ్వు ఉన్న చోటే యేసయ్య దగ్గర నీ కన్నీరు, నీ బాధ అంతా
ఆయన దగ్గర కుమ్మరించు, మరుక్షణమే నీకు గొప్ప నెమ్మదిని దయచేస్తాడు, గొప్ప సమాధానం దయచేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు చూసారా, ఇదిగో భయము లేకుండా, ఎవరి భయము లేకుండా, అందరూ అనండి. రేపేం వారం? సోమవారం. భయం ఉందా? యేసునామములో ఆ భయాలు లేని జీవితం జీవించదు గాక. కొంతమంది 1వ తారీఖు వస్తే భయం, యేసునామములో అవన్నీ తీరిపోను గాక. ఆ స్థితే వద్దు యేసునామములో. దేవుడు కోరుకునేది ఏంటంటే ఎవరి భయము లేకుండా. అందరని మరలా మాట, అలా బతకాలి మనం. పచ్చడితో తిన్నా పర్వాలేదు, కానీ దర్జాగా తినాలి. ఎవరికి భయపడకూడదు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు పిలిచారు, వచ్చాడా సోమవారం, మంగళవారం వచ్చాడు, బుధవారం, ఎవరికి భయపడకుండా దర్జాగా ఉన్న దానిలో చక్కగా తిని హాయిగా బ్రతికే జీవితంలోకి మీరు వచ్చుదురుగాక. అదే బ్రతుకును చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు చక్కగా కూర్చొని ఏం చేస్తారు? అన్నపానములు తిని విశ్రాంతిని తీసుకుంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దయచేసి మీరు కోరుకోండి, ఆ పరిస్థితి కోరుకోండి. నేనేదో జోక్గా చెప్పట్లేదు. మీరు దాని నుంచి బయటకు వచ్చిన రోజే నువ్వు తినే ఆహారం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నువ్వు తిన్నా, ఎంత తిన్నా నీకు ఎందుకు ఆరోగ్యం రావట్లేదు తెలుసా? నువ్వు మంచి మనశ్శాంతితో అన్నం తింటలేదు. నువ్వు తింటున్నావు అన్నం, కానీ మంచి నెమ్మదితో నువ్వు అన్నం తింటలా. ఒక మనస్ఫూర్తిగా ముద్ద నోట్లోకి వెళ్ళట్లా. ఏదేదో ఆలోచించి, ఏదేదో చింతించి, ఏదేదో ఆలోచించి తిన్నావు లేచావు అనేదే కానీ ఒక మనస్ఫూర్తిగా కూర్చొని సంతోషంగా నువ్వు ఆరగించలేకపోవటం వలనే నీకున్న బలహీనతలు, రోగాలు. తిన్నది ఎటుపోతుందో తెలియట్లేదు, కానీ బలహీనులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే తిన్న ఆహారంలో సమస్య కాదు, నీవు తినే సమయంలో నీకున్న ఆలోచనే నీకు సమస్యగా మారింది. కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు తినే ముందు చాలా నీ మనసును నెమ్మదిగా కూర్చొని తినాలి. ఆమెను చెప్పండి, ప్రశాంతత. లేకపోతే ఆ వాక్యం రాసేవాడండి, మరలా చదవండి ఆ మాట. మీరే మీ నోటితోనే చెప్పండి, నాతో నేను చదువుతాను, మీరు అందరు నాతో పాటు గట్టిగా చెప్పండి. ఎవరి భయము లేకుండా, అందరు చెప్పండి, విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. ఇప్పుడు మనల్ని మనం ఆలోచిద్దాం. ఆ స్టాండర్డ్ మనకుందా? ఆ స్థితి మనకుందా? లేకపోతే ప్రార్థన చేయి, ఈ నెలలో దేవుడు ఆ స్థితిని నీకు దయచేస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా కూర్చొని. ఆమె కొంతమంది రాత్రంతా మెలుగుగానే ఉంటారు, నిద్రపోరాళ్ళు. నిద్రపోయినట్టు కళ్ళు ఊరికే రెప్పలు, మరి ఏమైనా గమ్మేమైనా వేసుకుంటారో అని తెలియదు, ఆ రెప్పలు మాత్రం ఇక్కడ వేసుకుంటారు అంతే, కానీ మెలుకుగానే ఉంటారు. అదే నీకు సగం రోగం. నువ్వు నిద్రపోతే కడుపు నిండా నిద్రపోవాలి. పక్కన చెప్పడం, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇలా చెప్పే సేవకుడు ఎక్కడన్నా దొరుకుతాడా? నిద్రపోతా లే అని చెప్పే సేవకులు ఉన్నారు, కానీ హల్లెలూయా, ఎంత మంచి సేవకుడు దొరికాడు నీకు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకే చూడండి, పేతురు గారిని చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారు చెప్పాలి? పేతురు గారిని ఎక్కడ వేశారు? వేస్తే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఉంటే స్తుతిస్తానా ఉండాలి, లేదా చక్కగా నిద్రపోతూ ఉండాలి. పౌలు శీలలు ఏం చేశారు? స్తుతించారు. పేతురు ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోయి ఎంత నిద్రపోయాడు తెలుసు పేతురు గారు? సగం గవిని, అంటే దేశంలో ఏముంటుంది అంటే హద్దులు ఉంటాయి. మనకు పొలిమేరలు ఎలాగా ఆ దేశాలకి ఏంటంటే గేట్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గేటు, రెండో గేటు, మూడో గేట్ అని కొన్ని కంపెనీల్లో కూడా ఉంటాయి. గేట్ నెంబర్ 1, గేట్ 2, గేట్ 3 అలాగా. ఆ ప్రాంతంలో కూడా ఆ గేట్ 1, గేట్ 2 అది చివరి గేటు దాటే టైంలో అప్పుడు గుర్తుకొచ్చిందంట, నేను లేచానా, ఇది నిజమా, ఇది కల అనుకున్నానే అనుకున్నాడంట. అంటే అప్పుడు దాకా ఆయన ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు తెలుసు, నేను చెరసాల్లో ఉన్నా, ఎక్కడున్నా నేను ఆరాధించే దేవుడు నన్ను ఎలాగైనా కాపాడుతాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. ఆమె
అందుకే పేతురు యోహాను కొట్టినప్పుడు ఈ నామం గురించి ఇంకెక్కడ చెప్పకూడదంటే వాళ్ళు నవ్వుతూ సంతోషిస్తూ దేవుని కొరకు కొట్టబడటమే మాకు భాగ్యమని సంతోషంగా బయటికి వెళ్ళారంట. కాబట్టి దయచేసి సాతాను, పోయిన వారం కూడా చెప్పాను, నీకు అప్పు ఇచ్చి నీకు నీ డబ్బులు తీసుకొని సాతాను ఆనందపడట్లా. ఎందుకు మన దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు సాతాను? అప్పుల పాలు చేస్తుంది ఎందుకు సాతాను? ఆ డబ్బు తీసుకొని సాతాను ఏమి ఎంజాయ్ చేయట్లా. నీ దగ్గర ఉన్న డబ్బు అప్పుల పాలు చేస్తే వాడు చేసే తంత్రం ఏంటంటే నీ మైండ్ని గందరగోళం చెయ్యాలి. అది టెక్నిక్ అంతే. నీ డబ్బులు తీసుకొని, నీ ఆరోగ్యం తీసుకొని, లేకపోతే నీ సమాధానం తీసుకొని వాడు ఏదో కోట్ల కట్టుకోట్లా, అది నీ దగ్గర నుండి తీయబడితే నీకేమొచ్చింది? కలవరం వచ్చిద్ది, ఆలోచన పెరిగిపోద్ది, తలంపులు నిద్ర పట్టదు, తినబుద్ధి కాదు, ఏదేదో ఆలోచించి ఏదేదో వెరితనంగా మారిపోతుంది. అప్పుడు నీ జీవితం అంతా దానికే సమయము అయిపోతుంది. నువ్వు చేయవలసిన కార్యాలు చేయకుండా మానేస్తావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అవునా కాదా చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలను చెరలో నుండి విడిపించి వారు ఎవరి భయం లేకుండా, అందరు చెప్పండి, యేసు నామములో నా కుటుంబంలో, నా జీవితంలో తండ్రి, ఇదివరకు తెలుసో తెలియక నేను కొన్ని కార్యాల్లో ఇరుక్కున్నానయ్యా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. యేసు నామములో ఇక మీదట నేను ఎవరి భయం లేకుండా అన్నపానములను ప్రశాంతముగా పుచ్చుకునే స్థితిలోనే నేను, నా కుటుంబము ఉండునుగాక. ఆమె అది క్రైస్తవీయ జీవితం. గట్టిగా హల్లెలూయా చెప్తారా?